హలో అండి, ఇది ఒక రెడ్ కలర్ మందార మొక్క. నాకు ఆల్రెడీ ఒక పెద్ద చెట్టు ఉండేది. దాంట్లో నుంచి ఒక కొమ్మ తీసి ఒక 2 years బ్యాక్ నేను కొమ్మ నాటాను. అది ఇట్లా ఈ విధంగా మనకి ఫ్రెష్గా గుబురుగా వచ్చింది. నేను అప్పుడప్పుడు ఆ పైన టిప్స్ అన్నీ ప్రూన్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. అంటే పైకి వెదగకుండా చేసేసినందువల్ల మనకి సైడ్ బ్రాంచెస్ వచ్చి ఆ చెట్టు గుబురుగా వస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. నాకైతే ఈ చెట్టుకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మిల్లీ బగ్స్ కూడా రాలే. నేను పైన ఇది కింద ఉంటుంది, పైనుంచి నేను మజ్జిగ, పొల్లటి మజ్జిగ అట్లాంటివన్నీ చేయడం వల్ల ఇది బాగా ఫ్రెష్గా ఉంచడం ఎంత బాగుందో చూసారు కదా. తీరా ఇంతకీ నేను ఈ మొక్క ఎందులో పెట్టానో చూడండి. ఒక డెకోలము, ఒక ఐస్ బాక్స్ టైప్లో ఉంటాయి కదా, వేస్ట్ బాక్సెస్, అందులో పెట్టాను కొమ్మ. చూసారు కదా ఎంత పెద్దది అయిపోయిందో చూడండి, ఎంత బుషీగా వచ్చేసిందో. అది కూడా ఎక్కడ పెట్టాను తెలుసా, మనం మోటార్ వేసినప్పుడు కొళాయిలు ఉంటాయి కదా, ఆ నీళ్లు కారకుండా, ఆ నీళ్లు వేస్ట్ కాకుండా అందులో పడేటట్టు నేను అరేంజ్ చేశాను. ఒక ఏసీ స్టాండ్ పెట్టి ఇది చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయిపోయింది చూడండి. అసలు పువ్వులు వస్తే ఎంత బుషీగా ఉంటుందో. నేను ప్రూనింగ్ చేసేయడం వల్ల ఇంకా నాకు పువ్వులు ఇంకా రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే భలే చాలా అందంగా పూసాయి పువ్వులు. ఇప్పుడు ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు. చూడండి చెట్టు ఎంత బాగుందో. చూడడానికి మనం నేల మీద ల్యాండ్ మీద వేసినట్టే ఉంది కదా, కానీ పెద్ద చెట్టు అండి ఇది. చాలా బాగుంటుంది, గుబురుగా ఉంది. ఆ పక్కన ఒక మిరప చెట్టు కూడా వచ్చిందండి. ఈ విధంగా మనం దేన్నైనా వాడుకోవచ్చండి ఈజీగా. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.